బ్రో అసలు ఏ టైంకి గోవా వస్తే బాగుంటది? ఏ టైం కంటే యాక్చువల్గా అందరూ చెప్తారు న్యూ ఇయర్ అని, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎప్పుడైతే వర్షాకాలం ఎండ్ అయిద్దో సెప్టెంబర్ తర్వాత, సెప్టెంబర్ ఎండింగ్ నుంచి టిల్ మీరు నెక్స్ట్ మే ఎండింగ్ వరకు విజిట్ చేయొచ్చు ఎప్పుడు చేసినా. ఈ మధ్యలో అంటే సెప్టెంబర్ నుంచి విజిట్ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడే వర్షాకాలం అంతా అయిపోయి ఉంటుంది, బాగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వెళ్ళేకు ఉంది డిసెంబర్ అయితే ఇంకా టూ మచ్ క్రౌడ్ ఉంటారు. సో మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఏదర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఆర్ మార్చ్ నుంచి మే లోపు అలా ఆ టైంలో వస్తే చాలా పర్టికులర్గా ఈ 2 months అనే కాదు, వర్షం పడినప్పుడు ఎప్పుడు వచ్చినా బాగానే ఉంటుంది. వర్షం వస్తే ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బీచ్లో యాక్టివిటీస్ కానీ ఇవి క్లోజ్ అయి ఉంటాయి. రిమైనింగ్ అన్ని వర్షం పడినప్పుడు అంతా బాగానే ఉంటుంది. చాలా మంది గోవా వచ్చి తాగుదాం, వాటర్ స్పోర్ట్స్ కి ఎంజాయ్ చేద్దాం, ఇంకా బీచ్ లో ఎంజాయ్ చేద్దాం అని అంటారు. కానీ ఇంకా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తావు? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో కానీ అందరూ ఏం చేస్తున్నారంటే వాస్కోలో దిగేసి రైల్వే స్టేషన్ ఇది ఎయిర్పోర్ట్ కానీ డైరెక్ట్ బాగా బీచ్, కాలంగట్ బీచ్ ఓకే అంతా క్రౌడ్గా ఉంటారు, అంతా ఎలా ఈ పాష్ లైఫ్ కావాలనుకుంటే అక్కడికి. బట్ ఇవన్నీ కాకుండా చూసుకోవాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. మీకు చూసుకుంటే ఒకరోజు ఇది దూద్సాగర్ దగ్గరలో తామ్డీసుర్లా అనే ఏరియా ఉంది, శివుడు టెంపుల్ ఉంది అక్కడ. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ చాలా అంటే పొల్యూషన్ కానీ ఒక అడవుల్లో మధ్యలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్. బీచెస్ కూడా సౌత్ సైడ్ చాలా క్లీన్గా ఉంటాయి. ఈ టెంపుల్స్ కానీ ఫోర్ట్లు చాలా హిస్టరీ ఉన్న ఫోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రీస్ మగోస్ ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది, రీస్ మగోస్ ఫోర్ట్ అని చెప్పేసి, అగోడా ఫోర్ట్. రీస్ మగోస్ ఫోర్ట్ నుంచి మీరు పైనుంచి చూస్తే అబ్బా ఇంకా అక్కడి నుంచి కనపడుద్ది గోవా బ్యూటీ అనేది. ఇంకోటి ఏంటంటే అందరూ ఏమంటారంటే వర్షాకాలం కాకుండా నార్మల్ సమ్మర్లో గోవా విజిట్ చేయాలంటారు. బట్ నన్ను నమ్మండి, వర్షాకాలంలో ఒక్క 2 days ఎంజాయ్ చేయండి. ఇక్కడ అంటే వాతావరణం మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఆ పొల్యూషన్లో తిరిగి ఇక్కడికి వచ్చేసరికి అల్టిమేట్గా చేంజ్ అయ్యి మనం ఉంటుంది. సో నేనైతే అది ఫీల్ అయ్యాను. సో గోవా అంటే అది ఓన్లీ మందు ఇదే కాదు, టెంపుల్స్ ఉన్నాయి, ఫోర్ట్లు ఉన్నాయి, ఇంకా మీకు సౌత్లో చూసేసుకుంటే లైక్ వర్షాకాలంలో కూడా వాటర్ ఫాల్స్, మెనీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి సౌత్లో, నార్త్